యాజ్ ఏ సెక్యూరిటీ గార్డ్ తాలూకు కష్టాలు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇది సిచ్యువేషన్. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్కి ఫ్యాన్ తిరిగినట్టు ఉంటుంది, అని తిరగదు. కింద చూడండి, ఇంకా డస్ట్ ఉంటుంది. ఇటువైపు మొత్తం వెహికల్స్. ఈ విధంగా బుక్లో ఇలా రాసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ ఇలా ఉంటుంది. ఇక్కడ క్లీన్గా ఉండదు. నైట్ అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, నైట్ డ్యూటీ చేసేవారికంట. చూడండి, చూసారా చుట్టుపక్కల ఎలా ఉందో. అటువైపు గ్రాస్, ఇటువైపు చెట్లు, ఈ వెనకాల గోడ. అటువైపు వర్షం పడుతుంది. ఇక్కడ చూడండి, వర్షం పడుతుంది. పక్కన వెయిట్ లేవు. పక్కన పులిపిరి గంట కొట్టేస్తుందా మాకు. చూడండి, పులిపిరి ఎలా పడుతుంది చూడండి. ఇలా ఉంటే సెక్యూరిటీ జాబ్. ఇవంతా ఇలాగ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డేటు యాజ్ ఏ సెక్యూరిటీ గార్డ్. ఒకసారి చూడండి ఎలా ఉందో పరిస్థితి. ఇక్కడ గొప్ప దారుణంగా ఉంటుంది. కింద నీట్ ఉండదు, చాలా దారుణం ఉంటుంది. షూ ఉంటాయి, వేసుకోవాలి. మీకు సెక్యూరిటీ గార్డ్ కష్టాలు ఎలా ఉంటాయని ఈ వీడియోలో చెప్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. ఇది కింద ఇలాగ ఉంటుంది. మీకు ఎన్నిసార్లు చూడండి చెప్పండి. ఇలాగా దోమలు గంట వస్తుంటాయి. ఇదిగోండి చిరాకుగా ఉంటుంది. ఇదిగోండి మొత్తం కండ చీమలు ఇప్పుడే వచ్చాయి, వెళ్ళిపోయావు అనమాట. చూడండి నా కాలుకి కూడా ఏట్ అయిందో. ఇక్కడ చూసారు కదా, ఫుల్గా అయిపోయింది. అది పరిస్థితి. ఇదిగోండి ఏగలు అలాగా ఇప్పుడే కండ చీమలు కొన్ని వెళ్ళిపోయేవి, ఓకేనా? ఎంత దరిద్రంగా ఉంటుందంటే అంత దరిద్రంగా ఉంటుంది జీవితం. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటామో మనం చెప్పలేం, అర్థమైందా? ఒక సెక్యూరిటీ గార్డ్ అంటే ఒక మనిషిలాగా చూడరు. ఇక్కడ ఒక జంతువు కంటే దారుణంగా చూస్తారు. కనీసం మనం పెంచుకున్న కుక్కలనైనా సరిగ్గా చూస్తారు, ప్రేమతో చూస్తారు. ఇక్కడ అలా ఉండదు. 12 hours డ్యూటీ, డే టైం డ్యూటీ, నైట్ టైం 12 hours డ్యూటీ. ఎన్ని కష్టాలు వచ్చినా మరి చెయ్యాలి, తప్పదు, ఓకే?